నిన్నే అడుగుతున్నాను లక్ష్మి, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? నీ మొహం చూస్తే అర్థమవుతుంది ఏదో విషయం ఉందని. సర్లే, అదేంటో చెప్పు, నేనేం అనుకోను. అయ్యో, మీ దగ్గర దాచడానికి ఏముంటుందండి? చిన్న విషయం చెప్పాలి, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు చెప్పడానికి అర్థం కాకపోవడానికి ఏముంది, నేరుగా చెప్పు. నాకెందుకో మనం వేరే ఏదైనా చేయాలనిపిస్తోంది. వేరే ఏదైనా చెయ్యాలా? ఏం చేయాలి అంటే, ఇప్పుడు కరెంట్ పోయింది, వంట కూడా అయిపోయింది, ఇక మిగిలిందల్లా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయడమే. నేను సాయంత్రం వస్తూ ఆల్రెడీ ఇంట్లో వాళ్ళని చూసేసి వచ్చాను, సో ఇప్పుడు ఫోన్ కూడా చేయక్కర్లేదు. మరి ఇంకేదో చెయ్యాలి అంటే ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు లక్ష్మి. అయ్యో, అది కాదండి. మనం నెలకు సరిపడా ఖర్చులకి డబ్బు తీసాం కదా, అది సరిపోదన్నట్టుగా. అందుకే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నాను. అయ్యో, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది లక్ష్మి? మనం నెల ఖర్చులకని 15,000 తీసాం కదా, కానీ అది సరిపోదని అర్థమైంది. ఎలా అర్థమైంది? అయినా అలా ఎలా డిసైడ్ అయిపోయావు? అయినా ఇప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది లక్ష్మి?